హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ పరిమళ సతీష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్గా ఫ్యామిలీ అంతా కలిసి బెంగళూరు నుంచి షిరిడీకి ఒక ట్రిప్ వెళ్ళామన్నమాట. ఆ ట్రిప్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ అటాచ్ చేస్తున్నాను, చూసేయండి. సో బెంగళూరు నుంచి షిరిడీకి మా జర్నీ ఇలా స్టార్ట్ చేసాం. ఫస్ట్ మేము కృష్ణరాజపుర రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో బెంగళూరు ఉన్న వాళ్ళకి మోస్ట్లీ కేఆర్పురం రైల్వే స్టేషన్ అంటే తెలిసే ఉంటుంది. సో ఇక్కడ లోపలికి వచ్చేసి ఇలా మొత్తం రైల్వే స్టేషన్ ఒక వీడియో తీశానమాట. అలా చూస్తే బయట ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ వెళ్తుంది, బట్ మన ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది. లగేజ్ అంతా అక్కడ సైడ్ సెట్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ లోపల చూస్తే మా మోక్షతలేమో పెట్టిన లగేజెస్ అన్నీ ఒక చోట ఉంచదు కదా మేడం, ఇప్పటి నుంచి ఇండిపెండెంట్ అయిపోవాలంట. ఆ బ్యాగ్ చూడండి ఎంత కష్టపడుతూ మోస్తూ లాక్కుంటూ వస్తుందో. దానికి అర్థమైపోయింది అమ్మ వీడియో తీస్తుంది, ఇంకా నెక్స్ట్ వచ్చి అమ్మని అటాక్ చేయాలి అని. స్లోగా వాళ్ళ బాబాయిని తీసుకొని నా దగ్గరికి అటాక్ చేయడానికి వచ్చింది. ఈలోపు మా ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చేసరికి లగేజ్ అంతా తీసుకొని మేము ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అన్నట్టు చెప్పలేదు కదా మీకు ఈ ట్రిప్లో మేము ఎవరెవరు వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా మరిది, మా అత్తమ్మ, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి. ఇక్కడ చూడండి మా మోక్షుడు వ్యూస్కి బాయ్ చెప్పరా అంటే ఎలా చెప్తున్నాడు. అదిగో ఎంతోసేపు ఈగర్గా వెయిట్ చేశాక మా ట్రైన్ రానే వచ్చేసింది. మీ అందరికీ ఇంకో విషయం తెలుసా, ఇది నేను షిరిడి వెళ్ళడం ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఇది నాకు మాత్రమే ఫస్ట్ టైం కాదు, మా అమ్మ, నాన్న, అత్తమ్మ, అంజు, సతీష్, మా సమరకు తప్ప అందరికీ ఇది షిరిడి ఫస్ట్ ట్రిప్పే. సో ట్రైన్ ఆగగానే మేము మా లగేజ్ అంతా సెట్ చేసుకొని ఎవరి సీట్లో వాళ్ళు సెట్ అయిపోయాం. పాప ఉంది కదా అని వాళ్ళని వీళ్ళని కష్టపడి లోవర్ బర్త్ ఇప్పించుకుంటే, మా మోక్షతలేమో లోవర్ బర్త్ వద్దు నేను అప్పర్ బర్త్ ఎక్కుతా అని మేడం పైన కూర్చుని దాని ఆటలు స్టార్ట్ చేసేసింది. కూర్చున్నది ఏమైనా కుదురుగా ఉంటుందా? పక్కన సీట్లు ఎవరున్నారో వాళ్ళతో ఫ్రెండ్స్. మోక్ష గురించి మీ అందరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, వాడు ఎవరినన్నా చూస్తే కొత్త వాళ్ళని అత్త, మామ, అన్న, అక్క అని వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి రిలేషన్షిప్తో పిలిచేస్తుంది అనమాట. అంటే తెలియకుండా సైలెంట్గా ఉండడం అలా చేయదు. సో దాన్ని ఎవరు చూసినా ఈజీగా కనెక్ట్ అవుతారు మా మోక్ష తల్లికి. ఇంకా లేట్ అయిపోయింది పడుకో తల్లి అంటే మాత్రం అక్కడ చూడండి ముద్దులు పెట్టుకుంటూ హాయ్ చెప్పుకుంటూ ఎలా ఆడుతుందో. వాడు అప్పర్ బర్త్లో ఉండడం ఏమో కానీ వాడి కాపలా కాచుకుంటూ మేము అక్కడ నిలబడుకుంటూనే ఉన్నాం రాత్రంతా. మొత్తానికి ఆ కథలు ఈ కబుర్లు చెప్తే రాత్రంతా మా మోక్ష తల్లి ప్రశాంతంగా పడుకుంది. మళ్ళీ పొద్దున లేస్తే ఏ మాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా అందరికి హాయ్ చెప్పుకుంటూ అదే అప్పర్ బెర్త్లో ఆడుకుంటూ ఉంది. ఇలా నైట్ నుంచి మా జర్నీ సాగుతూనే ఉంది. యాక్చువల్లీ నాకు ట్రైన్ జర్నీ అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించేది, కానీ సతీష్కి మాత్రం ట్రైన్ జర్నీ చాలా ఇష్టం. మీరు ఏ జర్నీ ప్రిఫర్ చేస్తారు, ట్రైన్ ఆర్ బస్? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేడం ఆడి ఆడి అలసిపోయారు కదా, సో ఏదో ఒకటి తినాలి. మనం తెచ్చిన స్నాక్స్లోంచి బొరుగులు తీసుకొని మేడం తన స్పెషల్ కప్ స్పూన్ వేసుకొని తింటూ ఉంది. అయినా వాడు తినేదానికంటే పడేసేది ఎక్కువ ఉందనుకోండి. వాడు అలా ఇండిపెండెంట్గా తినడమే చాలా బెటర్. చాలామంది పిల్లలు ఫుడ్ తినడానికి సతాయిస్తారు, కానీ మా మోక్ష తల్లి మాత్రం అలా కాదు. సో ఆఫ్టర్ లాంగ్ అవర్స్ ఆఫ్ జర్నీ ఫైనల్లీ మనం షిరిడీకి రీచ్ అయిపోయాం. మనం దిగిన స్టాప్ వచ్చి సాయినగర్ షిరిడి. ఈ రైల్వే స్టేషన్ స్టాప్ యాక్చువల్లీ షిరిడీలోనే ఉంది, కానీ కొన్ని ట్రైన్స్ మనకు కోపర్గం అనే ఇంకో స్టాప్ వరకు తీసుకెళ్తాయి. అది షిరిడి నుంచి నాకు 30 కిలోమీటర్స్. మళ్ళీ అక్కడ నుంచి మనం షిరిడీకి ఏదైనా లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. మేము ఎక్కింది వీక్లీ ట్రైన్ కాబట్టి ఇది మమ్మల్ని డైరెక్ట్లీ షిరిడీకి తీసుకొచ్చింది. ఇక్కడ బయటికి వస్తే మనకి ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు కనుక డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేయాలి కాబట్టి మేము రూమ్కి మాట్లాడుకున్నాం అనమాట. ఆటో డ్రైవర్ ఎంతసేపటికి రాలేదు మాట్లాడాక. మా మోక్ష తల్లేమో ఎంతసేపు వెయిట్ చేస్తా మమ్మీ, నేను ఆటోలో తీసుకెళ్తాను రండి రండి అని. ఎంత కావాలమ్మా అని అడిగితే 20 రూపీస్ మమ్మీ అని చెప్తుంది. మా మోక్ష చెప్పిందేమో ఫేర్ ప్రైజే కదా. ఈలోపు ఆటో డ్రైవర్ వస్తే మా జర్నీ మేము స్టార్ట్ అయిపోయాం. మేము ఇప్పుడు వెళ్తుంది సైకిల్ బాబా ఆశ్రమం అని ఒక ట్రస్ట్ అనమాట. సో అది తెలుగు వాళ్ళది. మా బాబాయ్కి అక్కడ మెంబర్షిప్ ఉంది. సో ఆయన మాకు ఆ ప్లేస్ సజెస్ట్ చేశారు. మా బాబాయ్ వాళ్ళు షిర్డీకి ముందు చాలాసార్లు వెళ్ళారనమాట. సో నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళిన ఫస్ట్ టైం. మీరు కూడా నాతో పాటు ఆ ప్లేస్ని చూసేయండి. ఇక్కడ మా సతీష్, మా సమర రూమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ట్రస్ట్లో స్పెషాలిటీ ఏంటి తెలుసా, మనం ఇక్కడ రూమ్ బుక్ చేసుకుంటే మనకు వాళ్ళే ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అనుకుంటా, కానీ మేము బ్రేక్ఫాస్ట్ టైంకి రీచ్ అవ్వలేకపోయాము. మేము షిరిడి అంటే ఫస్ట్ భయపడింది ఫుడ్ గురించే. అది నార్త్ ప్లేస్ కదా, మన ప్రాపర్ ఫుడ్ దొరకదని. కానీ ఇక్కడ వీళ్ళు పెట్టిన ఫుడ్ మాత్రం కంప్లీట్ ఆంధ్ర వైబే వచ్చింది. వీఆర్ సో షాక్డ్. ఎంత టేస్టీగా ఉందంటే అంత లాంగ్ అవర్స్ జర్నీ తర్వాత మంచి మీల్ పడింది.
ఇలా మంచి లంచ్ ఫినిష్ చేసుకొని మేము మా హోటల్ రూమ్‌కొచ్చేసాం. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ ఇందాక చూపించిన బిల్డింగ్‌కి కొంచెం దూరంలో ఉంటుందనమాట. ఈ బ్లాక్‌లో మనకి ఏసీ రూమ్స్ ఉంటాయి. మేమెళ్ళింది సమ్మర్‌లో కాబట్టి మేము ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న రూమ్‌కి 5 బెడ్స్ ఉంటాయి. మేము టోటల్ 7 మెంబర్స్ కాబట్టి మాకు 1500 పడింది. సో 2 డేస్ తీసుకున్నాము. 3000 అయిందనమాట. రూమ్ ఏం మరీ అంత వరస్ట్‌గా లేదు. అలా అని లగ్జరీగా లేదు. ఇట్స్ వాస్ డీసెంట్. సరిపోతుంది మన ఫ్యామిలీస్‌కి. ఇలా లిఫ్ట్ తీసుకొని మా రూమ్ వచ్చింది సెకండ్ ఫ్లోర్‌లో కాబట్టి లగేజ్ అంతా పైకి తీసుకెళ్ళి సెట్ చేసాము. యాక్చువల్లీ నేను రూమ్‌లో ఫోటోస్ తీయలేకపోయాను. ఎందుకంటే రూమ్ చాలా డిమ్‌గా ఉందనమాట. సో అందరం చకచక రెడీ అయిపోయి ఇలా కొన్ని మ్యాండేటరీ ఫోటోస్ తీసుకొని సాయిబాబా దర్శనం కోసం మేము ఆటో తీసుకొని స్టార్ట్ అయిపోయాం. సేమ్ టెంపుల్‌కి వాళ్ళు ₹10 పర్ పర్సన్ తీసుకున్నారు. సో, ఫైనల్లీ మనమిక్కడ బాబా సన్నిధికొచ్చేసామనమాట. మనమిక్కడ టెంపుల్ ఎంట్రన్స్‌లో ఉన్నాము. ఇలా ముందుకొస్తే మనకు మొబైల్ ఫోన్, చెప్పులు డిపాజిట్ చేయడానికి స్టాల్స్ ఉన్నాయి. మీరక్కడ చూస్తే గనక మొబైల్ ఫోన్‌కి, కెమెరాకి ₹5 చార్జ్ చేస్తారు. చెప్పులైతే ఫ్రీగా డిపాజిట్ చేయొచ్చు. మొబైల్ ఫోన్ మనకి లోపలికి యాక్సెస్ లేదు. సో, మేము తెచ్చిన థింగ్స్ అన్నీ అక్కడ డిపాజిట్ చేసేసి దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. సో, లోపల ఫోటోస్ తీసే ఛాన్స్ లేదు కాబట్టి మేము దర్శనానికెళ్ళొచ్చాక దర్శనానికి ఎంతసేపు పట్టింది, ఏమైనా స్పెషల్ టోకెన్స్ ఉన్నాయా, అవన్నీ మీకు నా దర్శనం అయిపోయాక షేర్ చేస్తాను. ఫైనల్లీ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము మళ్ళీ తిరిగి ఇక్కడ ఎంట్రన్స్‌కి వచ్చామనమాట. మా మొబైల్ ఫోన్స్ అవి కలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తే దర్శనం ఎంట్రీ అని ఒక బోర్డ్ కనిపిస్తుంది. ఆ వేలోనే మనం దర్శనానికెళ్తాము. అక్కడ 2 గేట్స్ ఉన్నాయి. ఒకటి గేట్ నెంబర్ 6, గేట్ నెంబర్ 7. గేట్ నెంబర్ 6 ఈజ్ ఫర్ ద టికెట్ ఎంట్రీ. మీరు ఏదైనా టికెట్ తీసుకొని వెళ్ళాలనుకుంటే అక్కడ పర్ పర్సన్ టికెట్ ₹200. గేట్ నెంబర్ 7 ఈజ్ ఫర్ ఫ్రీ ఎంట్రీ. సో, మాకు టైం ఉంది. మేము ఎంతసేపు దర్శనం లేట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు గేట్ నెంబర్ 7 ద్వారా వెళ్ళొచ్చు. మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాం. మాకు 3 అవర్స్ దర్శనం పట్టింది. మేము అరౌండ్ 6కి అలా వెళ్ళేసరికి మాకు బయటికి వచ్చే అంతా 9:30 అయిపోయిందనమాట. సో, మీరు మీ కంఫర్ట్ చూసుకొని గేట్ నెంబర్ 6 గేట్ నెంబర్ 7 అని దర్శనానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ బయట స్వామివారిది అన్నప్రసాదం ఉందంటే మేము అది వెతుకుతూ వెళ్తున్నామన్నమాట. టెంపుల్‌లో మాకేం చెప్పారంటే ఇక్కడ 500 మీటర్స్ అవేలో ఉంది అని చెప్పారు. మేము ఇలా రోడ్ మీద ఇన్‌స్ట్రక్షన్ బోర్డ్స్ ఏమైనా కనిపిస్తాయేమో అని వాళ్ళని వీళ్ళని అడుగుతూ సెర్చ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్లీ వాళ్ళని వీళ్ళని అడిగితే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మెక్‌డానల్డ్స్ అని మీరు ఒక బోర్డ్ చూసారు కదా! ఆ బోర్డ్ ఉన్న పక్క సందులోంచి వెళ్తే మనం అన్నప్రసాదాలయానికి చేరుకోవచ్చు. సో, మీరు ఇలా చూస్తుంటే మేము పక్కకు వెళ్తూ ఉన్నాం కదా! అక్కడ మీకు ప్రసాదాలయం అని ఒక బోర్డ్ కనిపిస్తుంది. ఆ బోర్డ్ మీరు చూసారంటే యూ ఆర్ ఇన్ ద రైట్ పాత్. అదే రోడ్‌లో మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయామంటే అన్నప్రసాదాలయానికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ అన్నప్రసాదాలయంలో మనకి ఎలా అంటే దర్శనం అయిపోయిన వెంటనే గుళ్ళో మనకు చిన్న టికెట్ లాంటిది ఇస్తారనమాట. ఆ టికెట్ ఇక్కడ చూపించి మనం భోజనం చేయొచ్చు. లేదు మేము దర్శనానికి వెళ్ళలేదు డైరెక్ట్ భోంచేయడానికి ఫస్ట్ వచ్చామని మీరు అనుకుంటే ఇక్కడే మనకు టికెట్స్ కూడా అమ్ముతారు. పెద్దవాళ్ళకైతే ₹50, చిన్నవాళ్ళకైతే ₹30. మనం ఈ సెక్షన్‌లో ఆ టికెట్ తీసుకొని ముందుకెళ్ళేసి డైనింగ్ హాల్‌లో మనం భోంచేయొచ్చు. పర్సనల్లీ నాకైతే ఇలా దేవస్థానం వాళ్ళవి అన్నప్రసాదాలయంలో భోంచేయడం చాలా ఇష్టం. నా దర్శనం కానీ, నా ట్రిప్ కానీ కంప్లీట్ అయిన ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందనమాట. ఒకవేళ మీరు కూడా నాలాగే అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మంచిగా భోంచేసి మా డే 1 షిరిడీ దర్శనం ఇలా క్లోజ్ చేశాము. రూమ్‌కెళ్ళి మేము రెస్ట్ తీసుకొని డే 2లో మేము ఎక్కడికెళ్ళాం, ఏ ఏ ప్లేసెస్ కవర్ చేశామనేది ఇంకో వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్, హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షిరిడీ వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.